కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అయితే మాత్రం కొంత రూమర్స్ వచ్చినాయి. ఇది 2 రోజుల నుంచి కూడా తీవ్ర దుమారం రేపుతుంది. మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళాశాల దగ్గరకు వచ్చి అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మాత్రం క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆ విద్యార్థులు కోరుతున్నారు. ఈ కోవలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ ఘటనపై ప్రతి 3 గంటలకు కూడా ఆయన ఆరా తీస్తున్నారు. విచారణకు సంబంధించినటువంటి అంశాలను అయితే మాత్రం ఆయన తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏం జరిగింది అని అంటే ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. నిన్న సాయంత్రం వరకు కూడా జరిగినటువంటి అంశాలు ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఏదో ప్రేమ జంటలు చేసినటువంటి ఆ యొక్క అకృత్యం అవ్వచ్చు, లేకపోతే ఆ కార్యకలాపాలు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం రకరకాలమైనది వాళ్ళ మధ్య జరిగినటువంటి విభేదాల కారణంగానే ఈ తతంగం జరిగిందని చెప్పేసి ఒక పక్క చెప్తున్నా, మరో పక్క మాత్రం వారం రోజుల క్రితమే మేము యాజమాన్యాన్ని హెచ్చరించాం కానీ స్పందన రాలేదని చెప్పేసి విద్యార్థులు కొంతమంది అయితే వాపోతున్నారు. మరికొంతమంది అయితే మాత్రం ఇది మాకైతే మాత్రం భరోసా కల్పించాలి. కాలేజీలో అక్కడ బాత్రూముల్లో అయితే మాత్రం వాష్రూమ్లో అయితే మాత్రం కెమెరాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం అయితే మాత్రం ఇంతవరకు కూడా వివరణ ఇవ్వలేదు. ఎస్పీ అయితే మాత్రం నిన్న ఎస్పీ గంగాధర్, అలాగే కలెక్టర్ బాలాజీ, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కూడా అక్కడ పర్యవేక్షించారు. ఆ కాలేజీకి పోయి పర్యవేక్షించారు. కానీ ప్రతిపక్షాలను అనుమతించలేదు అనే దాని మీదే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అయితే మాత్రం రాత్రి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేము కళాశాలను పరిశీలిస్తాం, వాళ్ళ విద్యార్థులకైతే మాత్రం భరోసా ఇస్తామని చెప్తే అక్కడ అనుమతి నిరాకరించారు. మరి వైసీపీ నాయకులు వెళ్ళినప్పుడు అనుమతి నిరాకరించారు. మరోపక్క ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతన అన్నా సరే మరి ఆమె ఎందుకు విరమించుకున్నారో తెలియదు. అక్కడ ఏమీ లేదు అని చెప్పడంతో ఆమె విరమించుకున్నారా, లేకపోతే ఆ ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలనే అంశంపై కొంత వెయిట్ చూస్తున్నారా అనేదే మనం చూడాల్సినటువంటి అంశం. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఒక అధికారిక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. మరి ఆచితూచి స్పందిస్తుందా? దాదాపు 300 వీడియోలు మరి బహిర్గతం అవుతాయని అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఎస్పీ అయితే మాత్రం ఆ విద్యార్థులకు అయితే మాత్రం భరోసా ఇచ్చారు. ఒక్క వీడియో కూడా బయటకు పోదు. కాబట్టి ఇది కనుక నిజమైతే తెలిస్తే మాత్రం ఎంతటి వాళ్ళు ఉన్నా సరే దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారంగా ఎస్పీ చెప్పినా సరే విద్యార్థులు అయితే మాత్రం ఎక్కడో కొంచెం భయం గురవుతున్నారు. మరి ఎక్కడ ఆ వాష్రూమ్లో అయితే మాత్రం తనిఖీ చేయాలంటున్నారు. మరి పక్క మహిళా కమిషన్ కూడా దీనిపై అయితే మాత్రం సుమోటోగా స్వీకరించి మహిళా కమిషన్ కూడా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్న తరుణంలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే మనం చూడాలా. అక్కడైతే మాత్రం విద్యార్థుల్లో కొంచెం భయాందోళన కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరి అసలు కళాశాల యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఇంతవరకు తెలియరాలేదు. కాబట్టి మహిళా కమిషన్ కూడా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపై అయితే మాత్రం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అటు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోపక్క పౌర సమాజం కూడా కోరుకుంటుంది.